శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల జాలి లేని జాబిలి. రచించిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. మధుబాబు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కథలు రాయటం మొదలుపెట్టాడు. రాయాలన్న జిజ్ఞాస ఓ దృశ్యం చూశాక ఆనాటి సాయంత్రం కలిగింది. ఆ దృశ్యం ఇది. ఢిల్లీ నుంచి హిందూ ముస్లిం తగాదాలకు వెరచి అతని అక్క సరస్వతిని బావ పంపించేసినప్పుడు ఆమె ఒక్కగానొక్క ముద్దు బిడ్డడు నానీకి కడుపులో బల్ల పెరిగి కామెర్లు వచ్చినాయి. ఆ చిన్న ప్రాణాన్ని కాపాడడానికి మళ్ళా ప్రయత్నం జరిగింది. మొదట కూతురు ప్రాణాన్ని రక్షించడానికి ఇంటిల్లిపాది తల్లడిల్లిపోయారు. 15 ఏళ్ల మధుబాబు ఆ పసికందు అంటే ప్రాణం ఇచ్చేవాడు. పసివాడు బ్రతకడని తల్లి తండ్రి కూతురికి తెలియకుండా దుఃఖపడటం చూసి రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చాడు. తెల్లవారింది. సూర్యుడు 10 బారల ముందుకు పరిగెత్తాడు. ప్రపంచం అలవాటుగా సందడిలో పడింది. ముందు గదిలోంచి సరస్వతి పెట్టిన గావుకేక ఇల్లంతా ధ్వనించింది. వంటింట్లోంచి నడిచొస్తున్న మధుబాబుకు గుండె గుబగుబలాడింది. అంతా పరిగెత్తారక్కడికి. పసివాడు అంత్యదశలో ఉన్నాడు. అక్క ఒడిలో అభాగ్యురాలి కౌగిలిలో యమకింకరులతో పోట్లాడుతున్నట్లు యాతన అనుభవిస్తున్నాడు. క్రమంగా కళ్ళు తేలవేసి ముట్టుకునేందుకు భయపడేటట్లున్నాడు. మధుబాబు తల్లి తండ్రి నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు దారిన పోయేవాళ్ళు చుట్టూ మూగారు. మధుబాబు ఏడుస్తూ తల పైకెత్తి చూశాడు. ఓ 10 ఏళ్ల అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళతో ఎదురుగా నిల్చొని ఉంది జనంలో. చిట్టి గౌను వేసుకుని తెల్లగా చక్కగా బీదగా లేతగా ఉంది. జుత్తు ముఖం మీద చెదురుగా పడి ఆ ముంగురుల మధ్యన కళ్ళ నుండి ముత్యాల వంటి నీటి బిందువులు చిన్నారి చెంపల మీదుగా జారిపోతున్నాయి. ఆ పాప ఏడుస్తోంది. ఏమిటి సంబంధం? ఇంత కరుణ ఎలా దాగి ఉంది అంత బుల్లి హృదయంలో? నాని వంకే దృష్టి నిలిపి చూస్తూ కన్నీళ్లు విడుస్తోంది. ఇంతలో ప్రకృతి వికృత ఘోష చేసింది. అంతా గొల్లుమన్నారు. దూరంగా పరిగెత్తే రైలుబండి కూత, ఎదురింట్లో మేకపోతూ అమానుష వధ, అస్తమిస్తోన్న సూర్యుడి కొండ శిఖరం మీద అర్థం లేని సౌందర్యం, దగ్గర్లో రావి చెట్టు చిత్రమైన ఆకుల కదలిక. ఇంట్లోంచి అబ్బా ఈ దారుణ నిశ్శబ్దం. ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చింది అనుకున్నాడు మధుబాబు డాబా మీద నిలబడి ఆ సంధ్యాకాంతుల్లో. ఏదో విరక్తి, ఇంత చిన్న వయసులో అర్థం కాని అయోమయ భ్రాంతి, జీవిత విషాదాలపై, నూతన ఆలోచనల పట్ల. అవును, ఏమిటి మానవత్వం అంటే? ప్రపంచంలో ఒకరికి మధ్య సంబంధం ఏమిటి? బ్రతుక్కి చావుకి తేడా ఏమిటి? ఎందుకు ఏడుస్తారు? ఎందుకు సంతోషిస్తారు? జనం ఒకరి గురించి ఒకరు. ఒకవేళ ఏకాకిగా జీవించటంలోనే సుఖం ఉందేమో. సాధ్యమవుతుందా అది ఈ భూమి మీద? పడమట సూర్యుడు అస్తమించాడు. చీకటి ఛాయలు ఎగబ్రాకుతున్నాయి. ఎందుకు ఈ లోతైన వింతైన క్లిష్టమైన ఆలోచనలు ఇప్పుడు? ఆ చచ్చిపోయే దృశ్యం తనని కదిపింది, కుదిపింది. శ్మశానంలో గోతిలో బొమికలుగా మారుతున్నాడు కావోసు నాని. అబ్బా పాపం ఆ అమ్మాయి ఏడ్చింది. ఎంతో అసంతృప్తిగా ఉంది తనకు. అదేంటో తెలీదు. ఎవరితోనైనా పంచుకోవాలి ఈ అవస్థ. కానీ ఎట్లా? తనకు తెలియందే. ఈ దుఃఖం, వేదాంతం, చావటం, ఏడవటం ఎట్లా భరిస్తాడు తను? అమ్మతో చెప్పుకోవాలి. అమ్మ కోప్పడుతుంది. నాన్న అసలు వినిపించుకోడు. తనతోనే చెప్పుకోవాలి. ఆ రాత్రి ఆ చీకటిలో ఆ చెలరేగిన మనసులోని దుమారంతో మధుబాబుకి ఏదో చప్పున స్ఫురించింది. అతనికి అర్థమైనట్లుగా ఉంది. రాత్రి 12 దాటుతోంది. నిద్రపోతోందో ఏం చేస్తుందో తెలియదు కానీ దుఃఖంతో అలసిపోయిన సరస్వతి ఓ గదిలో చాపచుట్టలా పడి ఉంది. ఢిల్లీకి ఆమె పెనిమిటికి వైరు వెళ్ళింది. పెద్ద గదిలో తల్లి తండ్రి పిల్లలు అంతా పడుకుని ఉన్నారు. మధుబాబు చదువు కోసం ప్రత్యేకంగా ఓ గది ఉంది. అతను లైట్ వేసుకుని డ్రాయర్ ముందు కూర్చుని రాస్తున్నాడు ఏకదీక్షగా. మనుషుల గురించి, మమతలను గురించి, తనకు తెలియని ప్రేమ వాత్సల్యాన్ని గురించి, కుక్కపిల్ల విశ్వాసాన్ని గురించి, పులిపిల్ల క్రూరత్వాన్ని గురించి. అతనికి నిద్ర విషయం జ్ఞాపకం రావడం లేదు. రాస్తున్నాడు ఓపిగ్గా. పేజీలకు పేజీలు దొర్లిపోతున్నాయి. కుదురులేని అక్షరాల గుంపులుగా ప్రోగుపడుతున్నాయి. మధుబాబు తనకు తెలియకుండానే ఓ కథ తయారు చేస్తున్నాడు. అందులో జంతువులు, మనుషులు, పక్షులు అన్నీ పాత్రలే. అన్నీ మాట్లాడతాయి. ఆ మాటకు భాష పొందిక లేదు, శైలి లేదు. భావం కొంచెం ఉన్నది, స్పష్టత బొత్తిగా లేదు. ఉండకూడదు. ఆ ఉద్రిక్త స్థితిలో అసలు స్పష్టత ఉన్న బాధలో నిగూఢత ఉండదు.
ఒక చావు మనిషిని కన్నీళ్ల పాలు చేయవచ్చును, కానీ ఆ కన్నీళ్లు కేవలం ఆ ఒక్క చావుని గురించి అయి ఉండకూడదు. దానికి పరిధి ఉండకూడదు. పరిధి ఉన్న ఆవేశానికి భాషతో సాము చేయనక్కర్లేదు. అవధులు లేని ఆంతర్యం ఎక్కడ ఉందో నిజమైన మానవత్వం అక్కడే మిళితమై ఉంది. మంచి చెడు, పుణ్యం పాపం, శాంతి బీభత్సం అన్నీ కలగాపులగంగా కలిసి ఉన్నవాడే సమగ్రమైన మానవుడు. అంతలో అతని కథలోకి ఓ 10 ఏళ్ల పాప ప్రవేశించింది. ఆ అమ్మాయి ఓ చచ్చిపోయిన రామచిలుకని చూసింది. ఆ అమ్మాయి ఏడ్చింది. ఇంతలోనే ఎక్కడి నుంచో ఓ ఎలుక వచ్చి, పాప నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది జాలిగా. ఆ పాప చిలుక చచ్చిపోయింది అని చెప్పింది. ఆ చిలుక ఎంత అందంగా ఉన్నదో చూడు ఎలక, ఆకుపచ్చగా, భలే తమాషాగా, ఎంత సొగసుగా. పాపం దాని ఆయుష్ తీరిపోయింది. ఎలుక ఆలోచించింది. నే బ్రతికించిన పాప ఎలా? నా ప్రాణమిచ్చి. అమ్మో, మరి నువ్వు చచ్చిపోవు? చిలుక అందంగా ఉంటుంది, చిలుకని చూసి ఆనందిస్తారు. నా ప్రాణం ఉండి లాభమేమి అని అది తన ప్రాణం ఇవ్వటానికి ఆయత్తపడింది. పాప భయంతో జలధరించిపోయి దాన్ని ప్రాధేయపడి వారించి, ప్రపంచంలో విలువలేని ప్రాణం లేదు ఎలుక. గుర్తుందా, నువ్వోసారి సింహాన్ని రక్షించావు. ఓ వేటగాడి బారి నుండి అనేక పావురాల్ని కాపాడావు. వద్దు వద్దు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు అంటూ మళ్ళీ ఏడ్చింది. నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలియదు. అంతటితో కథ అయిపోయింది. చాలా పెద్ద కథ తయారైంది. మనుషులు ఎందుకు ఏడుస్తారు అని పెట్టాడు కథ పేరు. 1 నిమిషం ఆలోచించి పాప ఎందుకు ఏడ్చింది అని మార్చాడు. చాలా రాత్రైంది. కనకదుర్గ గుడి మీద 3 గంటలు కొట్టారు. అతను బాగా అలసిపోయాడు. చేతులు నొప్పులు పుట్టాయి. తల అంతా గందరగోళమైపోయింది. లేచి లైట్ తీసేశాడు. అతనికి భయం వేసింది. ఈ గదిలో మంచం ఉండదు. తల్లి తండ్రి పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళి చీకట్లో తడుముకుంటూ తన మంచం మీదకి చేరి పడుకున్నాడు. మరు నిమిషంలో గాఢంగా నిద్ర పట్టేసింది. సరస్వతి అంటే మధుబాబుకు చిన్నప్పటి నుంచి ప్రాణం. ఆమె అతనికంటే వయస్సులో 2 సంవత్సరాలు పెద్ద. ఈ 17 ఏళ్లకే మాతృత్వంలోని సాధక బాధకాలు అనుభవించేసింది. స్కూల్ ఫైనల్ వరకు చదువుకుంది సరస్వతి. పరీక్ష అయిపోగానే పెళ్లి కావటం, కొద్ది మాసాల్లోనే కాపురానికి వెళ్ళిపోవటం, ఏడాది తిరిగేసరికి మాతృమూర్తి కావటం గబగబా జరిగిపోయాయి. ఆమె స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడు అతను 4th ఫార్మ్ చదువుతుండేవాడు. ఇద్దరూ కలిసి స్కూల్కి నడిచిపోతుండేవారు. వాళ్ళు స్కూలుకి పోయే దారిలో ఓ ఇల్లు ఉండేది, చిన్న పెంకుటిల్లు. అందులో ఓ స్త్రీ నివసిస్తూ ఉండేది. 17, 18 ఏళ్ల సుందర స్వరూపం ఆమెది. తళతళ మెరిసే శరీర ఛాయ, చెంపకు చారడేసి కళ్ళు, చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేసే లావణ్యం, ఎప్పుడూ చిరునవ్వుతో కళకళలాడుతుండేది. ఆమె ఎవరో ఈ పిల్లలకు తెలీదు. అక్కడికి ఎట్లా వచ్చిందో అంతకంటే తెలీదు. కానీ రోజు వీళ్ళు వచ్చిపోయే వేళ కిటికీ దగ్గర నిలబడి తిలకిస్తూ ఉండేది. ఓ సాయంత్రం బడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు తలుపులు తీసి గుమ్మం ఇవతలకు వచ్చి చెయ్యెత్తి పిలిచింది. తమనేనా అనుకున్నారు మొదట. నా దగ్గరకు రారు అన్నది మళ్ళీ మృదుకంఠంతో. మధుబాబుకు ఆమె దగ్గరకు పోదామని ఆత్రంగా ఉంది. కానీ సరస్వతి తటపటాయిస్తోంది. ఈ అపరిచిత యువతి చెంతకు ఎట్లా వెళ్ళటమా అని. మధుబాబు చొరవ చేసి అక్క చెయ్యి పట్టుకొని మెల్లగా అక్కడికి తీసుకుపోయాడు. సందేహిస్తున్నారు కదూ అన్నది ఆమె ముత్యాల వంటి పలువరుస ప్రదర్శిస్తూ నవ్వి. అక్క తమ్ముడు సిగ్గుతో తల వంచుకున్నారు. ఆ స్త్రీ పేరు రజని. కూలీ నాలి చేసుకునే వాళ్ల కుటుంబంలో జన్మించింది. బాల్యంలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న అభాగిని. అప్పటినుంచి తెలిసిన వాళ్ళు ఎవరో దగ్గరకు చేరదీసి కొంచెం పెద్దయినాక తమతో పాటు కూలి పనికి తీసుకుపోతూ పెంచారు. 16 ఏళ్ల నూతన యవ్వనంలో తనని పెంచిన వాళ్లతో కలిసి బెజవాడ వచ్చేసింది. కూలి పని చేసుకునే వారిలో ఈ సౌందర్యం, సోయగం, సుకుమారత్వం అరుదు కదా. యువకులు పిచ్చెక్కిపోయారు, వలలు పన్నారు. వాళ్ళు ఎంతవరకు సఫలీకృతులైనారో తెలీదు కానీ ఆమె పనిచేస్తున్న సున్నపు మిల్లు యజమాని రాజయ్య గారి కళ్ళు ఆమె మీద పడ్డాయి. ఆజమాయిషి చేసే నెపంతో రోజు వాళ్ల మధ్యకు వచ్చి ఆమెను చూసి గుటకలు మింగుతూ ఉండేవాడు. 40 ఏళ్లు పైబడిన మనిషి ఆయన. ఈ వ్యామోహానికి తట్టుకోలేకపోయాడు. ఓ రోజు మధ్యాహ్నం విరామ సమయంలో ఆమె చెట్టుకు చేరగిలబడి కూర్చుండగా వచ్చి, నీకు డబ్బిస్తాను, ఇల్లు అమరుస్తాను, సమస్త సౌకర్యాలు సమకూరుస్తాను, నాతో వచ్చేస్తావా అని అడిగాడు. ఆమె లేచి నిల్చొని తన పెద్ద పెద్ద కళ్ళనెత్తి ఆయన వంక సాలోచనగా చూసింది. 1 నిమిషంలో అంతా నిర్ణయించుకుంది. వస్తాను అంది నెమ్మదిగా. అంతే. రాజయ్య గారు ఓ పెంకుటీలు తీసుకొని ఆమెను అందులో ఉంచాడు. కావలసిన సామాగ్రి అంతా కొన్నాడు. నెలకు ఇంత అని పైకమిస్తూ ఉండేవాడు.
రజనీ అనే పేరు ఆయన ప్రేమతో పెట్టిందే కావచ్చు. యువకుల కల్లోలమేమీ తగ్గలేదు. రాజయ్య గారు మంచి నిఘా ఉంచారు. ఈ ఒంటరితనంలో ఈ అక్కా తమ్ముళ్ల తోడు నీడ అయినారు రజనికి. రోజు ఇంటికి పోయేటప్పుడు అరగంట కాలక్షేపం ఇక్కడ. బిస్కెట్లు, కాఫీ ఇస్తుండేది. వాళ్లతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తుండేది. ఆమెకు చదువు రాదు, నేర్చుకోవాలన్న జిజ్ఞాస లేదు. చిన్నబాబు అని పిలుస్తుండేది మధుబాబును. ఎంతో ఆప్యాయంగా చూసేది ఇద్దరిని. కొన్నాళ్లకు సరస్వతి వెళ్ళిపోయింది. మధుబాబు ఒంటరిగా మిగిలిపోయాడు. మరుసటి సంవత్సరం స్కూల్కి ఒంటరిగా పోతుంటే ఏడుపొచ్చేది. ఈ స్థితిలో రజని అతనికి మరింత దగ్గరగా వచ్చింది. ఊరట కలిగేది అతనికి ఆమె సాన్నిధ్యంలో. వాళ్ళు ఆప్తమిత్రులైపోయేవారు. సరస్వతి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళి రజనిని చూసొస్తుండేది. నాని జన్మించినప్పుడు రజని బహుమతులు పంపించింది. ఇప్పుడు నాని మరి లేడు. ఆ మర్నాడు ఈ విషయం చెప్పడానికి మధుబాబు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం పెట్టి ఉంది. ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాడు. కాసేపు ఎదురు చూశాడు. ఎంతకు రాలేదు రజని. ఎదురుగా ఉన్న కిళ్ళి షాపువాడు చెయ్యెత్తి రమ్మని సైగ చేశాడు మధుబాబు వంక చూసి. మధుబాబు వెళ్ళాడు. రజని కోసమా అన్నాడు షాపువాడు. అవును అన్నాడు. లేదు మరి రాదు. ఎక్కడికెళ్ళింది? షాపువాడు వక్రంగా నవ్వాడు. లేచిపోయింది. చిన్నపిల్లవాడు కాదు మధుబాబు. అతనికి అర్థమైంది. చిరాగ్గా ఆవేదనగా ఇంటిదారి పట్టాడు. తన మొదటి కథను అతడే పత్రికకి పంపించలేదు అంటే దీనర్థం ఆ కథ గురించి పూర్తిగా మర్చిపోయాడని కాదు. తర్వాత చదువుకుంటే అందులో ఎన్నో తప్పులు కనిపించాయి. ఏదో తెలియని గొప్పదనం అందులో ఉన్నట్లు తోచేది, కానీ అదేమిటో మనసుకి తట్టేది కాదు. అదీగాక అతనికి చిన్నప్పటి నుంచి పద్యాలంటే తలనొప్పి. వేమన పద్యాలు, సుమతీ శతకం చదవకుండానే అతని ఎలిమెంటరీ స్కూల్ చదువు పూర్తయింది. పద్యాలు వంట పట్టకపోవటం వలన భాష స్వాధీనమయ్యేది కాదు. ఎప్పటికప్పుడు కొత్తగా తరుముకున్నట్లుగా ఉండేది. అయితే అతడు 8-9 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి కథలు, నవలలు విరివిగా చదివేవాడు. తోపుడు బళ్లతో ఆరణాలకొచ్చే నవలలు ఇంటింటికి వెళ్ళి అమ్ముతూ అద్దెకిస్తూ ఉండేవాళ్ళు. మధుబాబు తల్లి సుందరమ్మ గారికి ఈ నవలల పిచ్చి జాస్తిగా ఉండేది. అప్పట్లో ఎక్కువగా కొవ్వలి, జంపన నవలలు వచ్చేవి. మధుబాబు అవి ఆసక్తిగా చదివేవాడు. తండ్రి చూడకుండా పాఠ్యపుస్తకాల క్రింద పెట్టుకుని చదువుతూ ఉండేవాడు. కర్మకాలి విశ్వనాథం గారు ఎప్పుడైనా చూడటం తటస్థిస్తే తల బాచేటట్లు చివాట్లు పెట్టేవాడు. ఆయనకు తన బిజినెస్ గొడవ, ఊళ్ళు తిరగటం ఇది తప్ప ఈ సాహిత్యం, పుస్తకాలు ఏమీ పట్టేవి కావు. కొడుకు ఈ పుస్తకాలు చదివితే పాఠాల్లో వెనకపడిపోతాడని భయం. అందుకని ఆయన కంటబడినప్పుడు కోప్పడటమే కాకుండా ఓ గడియపోయాక దగ్గరకు పిలిచి ఆ వయసులో ఆటపాటలు, చదువు సంధ్యలు తప్ప కుర్రాళ్ళకి మరే వ్యాపకాలు ఉండకూడదని ఓ గంటసేపు ఉపన్యాసం ఇచ్చేవాడు. మధుబాబు క్షణంలో అదంతా మర్చిపోయేవాడు. అతనికి పుస్తకాలు నచ్చుతున్నాయి, గొప్పగా ఉన్నాయి. అవి చదువుతుంటే ఊహాలోకంలో ఓ తన్మయత్వంలో తేలిపోయేవాడు. ఈ అనుభూతిని చూస్తూ వదులుకోలేడు. సాయంత్రాలు డాబా మీద చేరి కృష్ణ ఒడ్డున కూర్చొని చదువుతూ ఉండేవాడు. సుందరమ్మ గారు అతన్ని ఎప్పుడూ మందలించలేదు. మధుబాబు చదవటమే కాకుండా పెద్దై సంపాదనా పరుడయ్యాక ఈ పుస్తకాలన్నీ మళ్ళీ తెప్పించి బైండ్ చేయించి ఇంటిలో అలంకరించాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. ఆ రాత్రి రాసిన కాగితాలు జాగ్రత్తగా డ్రాయర్ సొరుగులో దాచుకున్నాడు. స్నేహితులైతే చాలామంది ఉన్నారు, కానీ నవ్వుతారని, ఎగతాళి చేస్తారని ఈ విషయం చెప్పలేదు. క్లాసులో ఎప్పుడూ పరధ్యానంగా ఉండటం, నోట్సుల నిండా ఏదో రాస్తూ ఉండటం. ఓ మిత్రుడు చూసి వీడు ఎప్పటికైనా గొప్ప కథకుడు అవుతాడ్రా అని నిజాయితీగా పలికేసరికి పక్క వాళ్ళంతా వీడి మొహం అని ఎద్దేవా చేసేవారు. అందుకని ఎవరికీ చూపించలేదు. ఓ రోజున విశ్వనాథం గారు కొడుకు ఇంట్లో లేనప్పుడు పెన్సిల్ కావాల్సి వచ్చి డ్రాయర్ సొరుగు వెతుకుతుండగా ఆ కాగితాలు కనిపించాయి. అవేమిటో తెలుసుకొని నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. కాస్త చదివాడు. కోపంతో మండిపడి గబగబా భార్య దగ్గరకు వచ్చాడు. చూడు నీ కొడుకు చేస్తున్న నిర్వాకం. వీడు కథలు కూడా అఘోరిస్తున్నాడు. ఇలా అయితే బాగుపడ్డట్లే. ఇదంతా నీ ట్రైనింగ్. నువ్వే వాడిని పాడు చేస్తున్నావు అని కేకలు పెట్టాడు. వంట చేస్తున్న సుందరమ్మ గారు తెల్లబోతూ ఇటు తిరిగి, మధ్య నేనేం చేశానండి అంది లేచి నిలబడుతూ. ఏడ్సావు. ఇదంతా చేసింది నువ్వు కాదు. అడ్డమైన పుస్తకాలు తెప్పించి నీ పిచ్చి వాడికి కూడా అంటగట్టావు. ఏడిశాడు. ఎక్కడున్నాడు? ఇదిగో చెప్తున్నా. ఈసారి ఆ విధవ పుస్తకాలు చదువుతూ కనిపించారంటే వాటిని చించి పారేస్తాను. ఏమనుకుంటున్నారో అని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మధుబాబును శిక్షించడం జరిగింది. అలసట చెందాడు మధుబాబు. నాని చావు తెచ్చిన విషణ్ణ వాతావరణం క్రమంగా అంతరించింది. దేశంలో హిందూ ముస్లిం తగాదాలు కూడా సర్దుకున్నాయి.
కులాసాగా ఉన్నట్లు సరస్వతి ఢిల్లీ నుంచి ఉత్తరం రాసింది. మధుబాబు స్కూల్ ఫైనల్ పరీక్షలకు శ్రద్ధగా చదవసాగాడు. మధుబాబు కాలేజీలో చేరాడు. ఆ వాతావరణం మొదట్లో చాలా కొత్తగా కనిపించింది. కాలేజీ లైఫ్ చాలా మధురంగా ఉంటుందని ఇదివరకు చాలామంది అంటుంటే విన్నాడు. మొదటి 2-3 నెలలు అదేమిటో అతనికి అంతుబట్టలేదు. అదీ కాకుండా అతడు తీసుకున్నది సైన్స్ గ్రూప్ కాబట్టి బొత్తిగా తీరిక లేకుండా చిరాగ్గా ఉండేది. మిగతా గ్రూపుల వాళ్ళు హుషారుగా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళు. క్యాంటీన్లోనూ చెట్ల కింద గుంపులుగా కూర్చుని అల్లరి చేస్తుండేవాళ్ళు. వాళ్ళని చూస్తే అసూయగా ఉండేది మధుబాబుకు. ఇంతలో కాలేజీ ఎలక్షన్లు వచ్చాయి. కాలేజీ అంతా హడావుడిగా నిండిపోయింది. విద్యార్థుల హక్కుల్ని కాపాడటానికంటూ కొంతమంది ప్రతినిధులు బయలుదేరారు. క్లాసుల్లోకి పోవటం, కాళ్ళు వణుకుతుండగా ఉపన్యాసాల లాంటివి ఇవ్వటం, కూర్చున్న వారిలోంచి అవతలి వర్గం వారు లేచి అల్లరి చేయటం, ఉభయపక్షాల వారు ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చుకోవటం, తన్నులాటలు, రాజీలు, ఇట్లా ఉండేది వాతావరణం. మధుబాబుకు ఈ తతంగమంతా చిరాకు కలిగించింది. ఉభయపక్షాల్లోనూ ఎవరూ కాకుండా అతనికి అయినవారు కారు. అందుకని పట్టించుకోకుండా ముభావంగా చూస్తూ ఊరుకున్నాడు. ఎన్నికలు ముగిశాక కాలేజీ మ్యాగజైన్కి విద్యార్థుల నుంచి సంపాదకుల్ని ఎన్నుకునే నిమిత్తం పోటీ జరిగింది. మధుబాబుకు ఉన్న వ్యాపకం తెలిసిన వాళ్ళెవరో ఈ సంగతి అతని చెవిలో ఊది ప్రయత్నించు, పోయేదేముంది అని సలహా ఇచ్చారు. అతనిలో ఆశ మొలకెత్తింది. నిజమే, మంచి సంగతి. అతను పోటీలో పాల్గొన్నాడు. అంశం ఏమిటంటే ప్రజా కవిత్వం అంటే ఏమిటి? అతని ఉత్సాహం చచ్చిపోయింది. ఈ కవిత్వం గురించి తనకు బొత్తిగా తెలియదు. ప్రజా కవిత్వమట. బహుశా ప్రజా సమస్యలకు చేరువుగా ఉన్న కవిత్వమై ఉంటుంది. మరి దాని లక్షణాల మాటో అతనికి అంతుపట్టలేదు. ఇష్టం వచ్చినట్టు 2 పేజీలు రాసి బయటకు వచ్చేశాడు. ఫలితం ఏమంటే అతను సెలెక్ట్ కాలేదు. అతనికి కోపం వచ్చిన మాట నిజమే కానీ వీళ్ల మొహం, వీళ్ళు నా అర్హతని కొల్చేవాళ్ళ అన్నట్టు పోజు పెట్టి సంతృప్తి పడటం వగైరాలు ఏమీ చెయ్యలేదు. మంచి అవకాశం చేజారిపోయినట్లు బాధపడ్డాడు. కాలేజీలో తాను షైన్ అయ్యే ఛాన్సు చేజారిపోయింది. ఆ ఛాన్స్ అతనికి వేదిక మీద ఎక్కి ఉపన్యాసాలు దంచినా, నాటకాలలో నటించినా వచ్చి ఉండేది. కాలేజీ వాతావరణంలో నిర్భయంగా స్టేజ్ మీదకి ఎక్కి 4 ముక్కలు చెప్పగలిగిన వాడే స్పీకర్ కింద చలామణి అవుతాడు. చెప్పే దాంట్లో పెద్ద స్టఫ్ ఉండక్కర్లేదు. 1 ముక్కలో చెప్పాలంటే స్టేజ్ ఫియర్ లేకపోతే అతను స్పీకర్ అయిపోయాడన్నమాట. మధుబాబుకు ఈ సమాచారం ఏమీ నచ్చలేదు. ఈ మాట్లాడే వారందరికంటే తనకు చాలా ఎక్కువ విషయాలు తెలుసు. కానీ వాటికో స్వరూపం ఇవ్వలేని స్థితిలో నలుగురి ముందు నిలబడటం, బడబడలాడటం వాచాలత అనిపించుకుంటుందని అతని ఉద్దేశం. అతనికి పుస్తక పఠనం ఎక్కువైంది. ఆటపాటల్లో అభిరుచి లేకపోవటం వల్ల టైం అంతా కొత్త పుస్తకాలు చదవటంలో గడిపేవాడు. దాంతోపాటు రాయాలన్న జిజ్ఞాస కూడా అధికం కాసాగింది. ఏం రాయాలో, ఎందుకు రాయాలో తెలియకుండానే పేజీలకు పేజీలు రాసివేయసాగాడు. అతని మనసులో ఎప్పుడూ ఏదో ఆలోచన మెదలుతూ ఉండేది. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతోనే సరిపోయేది. గంటకో నూతన ఇతివృత్తం స్ఫురిస్తూ ఉండేది. ఊహా పదంలోకి వచ్చిన ప్రతి విషయం కాగితం మీదకెక్కిస్తూ ఉండేవాడు. తండ్రి చూడకుండా డాబా మీదకెక్కి గది తలుపులు బిడాయించుకుని, లేకపోతే కాలేజీలో ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్స్లో కూర్చొని రాసేస్తూ ఉండేవాడు. 1 నెలలో 15 కథలు తయారు చేశాడు. తరువాత అవి చూసుకుని, అబ్బా, ఇవన్నీ నేనే రాశానా అని నివ్వెరపోయాడు. వాటిని ఇంట్లో పెట్టుకుని పూజించటం అతని ఉద్దేశం కాదు. తన రచన, పేరు అచ్చులో చూసుకోవాలన్న తాపత్రయానికి లోటు లేదు. గబగబా ఒకరోజు స్టాంపులు తెచ్చి వాటిని వివిధ పత్రికలకి పంపించేశాడు. పత్రికల వాళ్ళ దగ్గర నుంచి జవాబు వస్తే ఇంట్లో చూస్తానని కాలేజ్ అడ్రస్ ఇచ్చాడు. అయితే అవన్నీ అతని ఊహాలోకంలో ఎగురుకుంటూ వచ్చిన ఇతివృత్తాలే. వాటిలోని నిజానిజాలు, సహజత్వం, వీటిని గురించి అతనికి తెలియదు. నెల తిరిగింది. మధుబాబు అన్నిట్లోనూ జాగ్రత్తగా స్టాంపులు పెట్టి పంపించడం వలన వాటి గురించి అతనికి తెలియకుండా ఉండే పరిస్థితి ఏర్పడలేదు. ఒకదాని వెంట ఒకటి తిరిగి రాసాగినాయి. కృంగిపోవటం అంటే ఏమిటో జీవితంలో మొదటిసారిగా తెలిసొచ్చింది మధుబాబుకు. ఒక్కొక్కటి తిరిగొస్తుంటే కళ్ళనీళ్ల పరిమితమయ్యేది. కానీ అవి మళ్ళీ చదువుతుంటే అన్నీ తప్పులు కుప్పలుగా కనిపించేవి. ఇన్ని తప్పులు ఎట్లా రాశాను అని సతమతమయ్యేవాడు. అయితే అతని ఆశ్చర్యం మేరకు పంపించిన వాటిల్లో 2 కథలు 2 పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఒకటి మాసపత్రిక, ఒకటి వారపత్రిక. అతని ఆనందానికి హద్దు లేదు. ఒక్కొక్క కథని 10 సార్లు చదువుకున్నాడు. ఎక్కడైనా అచ్చుతప్పులు కనిపిస్తే అయ్యో అని నొచ్చుకున్నాడు. ఈ అచ్చైన కథల్లో తను ఏమీ పొరపాటు చేసినట్లు కనిపించలేదు. పైపెచ్చు తనే రాశాడా అన్నంత ఆశ్చర్యం కలిగింది.
తనకు తెలియని సంగతులు ఉన్నాయి వాటిల్లో కూడా. ఆ రచనలు తను ఎట్లా సృష్టించాడు? అతని స్నేహితులందరూ ఆ కథలు చదివారు, కానీ ఒక్కరూ మెచ్చుకున్న పాపాన పోలే, చప్పరించేశారు. పత్రికల వాళ్ళు పేజీలు నింపడానికి చెత్తా చెదారం చూసుకోకుండా ఈ రోజుల్లో పబ్లిష్ చేస్తున్నారని ఒకడు తీర్మానించాడు. వేటినో దృష్టిలో పెట్టుకొని రాసినట్లుందని మరొకడు నిర్ధారణ చేశాడు. మొదటి కథలు అంతకంటే ఏం బాగుంటాయిలే అని ఓ ప్రబుద్ధుడు ఓదార్పుగా అన్నాడు. మధుబాబు ఖిన్నుడయ్యాడు. ఒక్క ప్రాణి కూడా తనని మెచ్చుకోవటంలా. ఈ బడుద్దాయిలందరూ అసూయని వెలిగక్కుతున్నారని అతను గ్రహించలేకపోయాడు. ఆ సాయంత్రం తల్లి దగ్గరికి పోయాడు. తల దువ్వుకుంటుంటే, అమ్మా, నేను రాసిన కథ అచ్చయిందే అన్నాడు. సుందరమ్మగారు సంతోషించింది. కొడుకు ఎప్పుడూ ఏదో రాస్తుంటాడని తెలుసు, కానీ వారించే ప్రయత్నం ఏమీ చెయ్యలా. ఏది పట్రా చూద్దాం అంది. మధుబాబు పత్రికలు తెచ్చిచ్చాడు. ఆవిడ తలదూకోవటం పూర్తి చేసి ఉత్సాహంగా చదివింది. ఆవిడకి అవి నచ్చాయి. కొడుకు ఎదురుగా కూర్చున్నాడు, తల్లి ముఖంలోని ఫీలింగ్స్ పరీక్షగా చూస్తూ. ఆవిడ తల ఎత్తి చిరునవ్వు నవ్వి, బాగున్నాయిరా అంది. అనుభవం లేని ఈ లేత వయసు కుర్రాడు తనకు తెలియని విశేషాల గురించి ఎట్లా రాయగలిగాడు అన్న అనుమానం ఆవిడకెందుకో కలగలేదు. మధుబాబుకు తల్లితో ఏం మాట్లాడడానికి తోచలేదు. అతనికి సిగ్గేసింది. మెల్లిగా అక్కడి నుంచి బయటపడ్డాడు. సుందరమ్మగారు ఈ విషయాన్ని తన మనసులో మాత్రమే దాచుకోలేదు. పక్క ఇళ్ళ ఆడవాళ్ళు 2-3 ఈ సంగతి చాటింది. ఆ పత్రికలు వాళ్లను చదవమని ఇచ్చింది. తర్వాత మధుబాబు కథలు ఇంకా విరివిగా రాయటం మొదలుపెట్టాడు. రాయటం ఎక్కువైనాక పుస్తక పఠనం తగ్గింది. క్లాస్లో పాఠాలు వినటం లేదు. ఇప్పుడు క్లాస్ పుస్తకాల నిండా ఏదో ఇష్టం వచ్చిన రాతలు రాయసాగాడు. మరుసటి నెల కూడా 3-4 కథలు ప్రచురింపబడినాయి. స్నేహితులు మళ్ళీ పాత అభిప్రాయాల్ని కొత్త భాషలో వ్యక్తం చేశారు. అయితే అతను రాసినవి పిల్లల కథలని ఎవరూ పొరపడకూడదు. తను పిల్లవాడినని అతను అనుకోవడం లేదు. రాసింది ఏ పత్రికకి పంపించడానికి అతను సంకోచించటం లేదు. తిరిగి వచ్చినప్పుడు పడే బాధ ఉండనే ఉంది. తరచూ రాసేవాళ్లలో అతనికి కొంతమంది అభిమాన రచయితలు ఉండేవారు. వాళ్ళు తన దృష్టిలో చాలా గొప్పవాళ్లుగా కనబడేవాళ్ళు. ఎప్పటికైనా తనకంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయా అని, ఆ స్థితికి ఎదగగలనా అని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. పాఠకుల్లో ఓ వాడుక ఉంది. ఒకసారి ఓ రచన ఒకరిది అచ్చయితే ఇక ఆ రచయిత పేరు చూడగానే సంపాదకులు ప్రచురించి వేస్తూ ఉంటారని, చదవను కూడా చదవరనీను. మధుబాబు కూడా మొదట్లో ఈ విషయం విశ్వసించాడు. అందుకని తన కథలు వేసుకున్న పత్రికకి ఉత్సాహంగా పంపించాడు. కానీ అతని అభిప్రాయం పొరపాటైంది. అవి నిక్షేపంగా తిరిగొచ్చాయి. ఒకడు మరీ ప్రఖ్యాతుడైతే గాని ఈ తిరిగి రావటం బెడద తీరదని నిట్టూర్చి ఊహించాడు. ఏ ఇతర రంగాల్లోనైనా ప్రజలు బ్రహ్మరథం పట్టి సాధారణంగా పైకెత్తేస్తారు కానీ ఈ కవులని, రచయితలని జీవితమంతా సంపూర్ణమైన విజయం వరించదన్న సత్యాన్ని తెలుసుకునేందుకు అతనికి బొత్తిగా లేత వయస్సు. 4-5 నెలలు గడిచేసరికి ఓ 20 కథలు కూడా అచ్చయినాయి. కానీ ఒక్కరు కూడా అతనికి దమ్మిడి పంపలేదు. అతను ఆశించనూ లేదు. నిజానికి రాసిన వాటికి డబ్బులు ముట్టాయన్న విషయం కూడా అతనికి తెలియదు. కానీ ఒకరోజు మొట్టమొదటిగా వేసుకున్న వారి పత్రిక నుంచి ₹3 మనీ ఆర్డర్ వచ్చి అతన్ని సంభ్రమంలో ముచ్చెత్తింది. జీవితంలో మొట్టమొదటిసారిగా డబ్బు సంపాదించాడు. ఆ మొత్తం అల్పమా అధికమా అన్న మీమాంస అతనికి కలగలేదు. పోస్ట్ మ్యాన్ అందులోనే ఓ బేడా కాజేశాడు. మనీ ఆర్డర్ ఫారంలో చింపి ఇచ్చిన అడుగు ముక్క తీసుకెళ్ళి గర్వంగా స్నేహితుల ముందు పెట్టాడు. ఏమిటి, ముష్టి ₹3 పారితోషికమా? చిచి అన్నారు వాళ్ళు. మధుబాబుకు ఉక్రోషం వచ్చింది. మరి చిన్న కథ అన్నాడు బయటపడకుండా. కథలో వర్త్ ఉండాలి కానీ చిన్నదైతేనేం అన్నాడు ఒకడు తేల్చిపారేసి. ఇంకొకడు సలహా ఇస్తూ, మిగతా రచయితలకి ₹30 దాకా ఇస్తూ ఉంటారా, అసహ్యంగా ₹3 ఏమిటి, తిరగ్గొట్టు అన్నాడు. మధుబాబుకి ఈ సలహా నచ్చలేదు. ఇది తిరగగొడితే తన అభివృద్ధికి ఆటంకం తెచ్చుకున్నవాడవుతాడు. అయినా ఈ డంబాలు పలుకుతున్న వారందరికీ ఒక్క దమ్మిడి అయినా కూడా సొంతంగా సంపాదించడం చేత కాదు. జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. తన సాహిత్య వ్యాసంగాన్ని గురించి తండ్రికి తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు. విశ్వనాథం గారైతే న్యూస్ పేపర్ తప్ప విడిగా ఒక్క అక్షరం ముక్క చదవడు. అసలు ఆయనకు తనకొచ్చే ఉత్తరాలు చదువుకోవటమే బద్ధకం. కానీ ఆయన స్నేహితులంతా రకరకాల వ్యాపకాల వాళ్ళు. మధుబాబు పేరుని వాళ్ళు పత్రికల్లో చాలాసార్లు చూడటం తటస్థించింది. కానీ ఈ కుర్రవాడు రాస్తున్నాడా, ఎవడో ఇంకొకడికి ఇదే పేరు, ఇంటి పేరు కలిసొచ్చింది అనుకున్నారు. కానీ తరచూ కనిపిస్తుండేసరికి సంశయం వచ్చి చివరకు సుబ్రహ్మణ్యం అనే ఆయన మాటల సందర్భంలో విశ్వనాథం గారిని అడిగాడు. వాడి మొహం అచ్చయ్యేపాటి సామర్థ్యం వాడికి ఎక్కడుంది?
అని విశ్వనాథం గారు బయటికన్నాడు. కానీ అనుమానం వేసింది కొంచెం. కొడుకుకి ఉన్న పిచ్చి ఆయనకు తెలుసు కదా. సుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చి భార్యను అడిగాడు, బాబు కథలు రాస్తున్నాడా? ఆ సమయానికి ఆవిడ ఇంట్లోకి వెచ్చాలు ఏం కావాలో రాస్తోంది. చేస్తున్న పని ఆపి అవును అంది భయంగా. మరి నాకెందుకు చెప్పలేదు అన్నాడాయన. ఆవిడ బదులు చెప్పలేదు. తల వంచుకొని కూర్చుంది. కోప్పడతాననా అన్నాడాయన మెల్లగా. ఆవిడ తల ఊపింది. నిజానికి ఇప్పుడు విశ్వనాథం గారికి కోపం రాలేదు. కాలేజీలో పెట్టిన పరీక్షలలో కొడుక్కి బాగానే మార్కులు వస్తున్నాయి. బాగానే చదువుతున్నట్టున్నాడు. అప్పుడప్పుడు కథలు రాస్తే పోయిందేమి అనుకున్నాడు. అదే పిచ్చిగా పెట్టుకోకూడదు. మొట్టమొదట చదువు, తర్వాత ఈ వ్యాపకం హాబీ కింద తీసుకోవచ్చు. భార్యతో ఇలా అన్నాడు. వాడు చదువు పాడు చేసుకోకుండా రాసుకుంటే నేనెందుకు కోప్పడతానో. కానీ తల్లి కొడుకులిద్దరూ నాకు తెలియకుండా గుళ్ళ కషాయం చేస్తే నాకు కోపం వస్తుంది. నాకు ఇష్టం లేని పని అస్సలు చేయకూడదు. చేసిన చాటుమాటన అస్సలు చేయకూడదు. నన్ను గట్టిగా అడిగితే అప్పుడప్పుడు రాసుకోమని నేనే అని ఉండేవాడినిగా. తన పర్మిషన్ లేకుండా కుటుంబంలోని వాళ్ళు ఏ పని చేసినా ఎందుకు చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆ రాత్రి కొడుకుని పిలిచి నువ్వు రాసినవన్నీ ఇలా పట్రా అన్నాడు. తల్లి ముఖతహా తండ్రికి తెలిసిన విషయం విని ఉండటం చేత మధుబాబు ఉలిక్కి పడలేదు. కానీ తను కష్టపడి పోగు చేసిన ఆస్తి అంతా తండ్రి చిన్నాభిన్నం చేసేస్తాడేమోనని గుండెల్లో రాయపడ్డది. అచ్చుపడ్డ ప్రతిరచన అందంగా కత్తిరించి పదిలంగా ఫైల్ చేస్తుండేవాడు. మారు మాట్లాడకుండా ఆ ఫైల్ తీసుకొచ్చి తండ్రి ముందు పెట్టాడు. రోజూ రాస్తున్నావా అని అడిగాడాయన గంభీరంగా. మధుబాబు లేదన్నట్లు తల ఊపాడు. రోజు రాయబోక, వారానికి ఒక రోజని పెట్టుకో, ఆదివారం పెట్టుకో, ఆ రోజు తప్ప ఇక దాని ప్రమేయం జ్ఞాపకం ఉంచుకోక నెలకు ఒక కథ రాయి, అంతకంటే రాయబోక. ఇది నీ చదువుకు ఎంత మాత్రం ఆటంకం కాకూడదు, తెలిసిందా? చదువు తర్వాతనే అన్నీ. కొంచెం ఆగి మళ్ళీ తనే, నువ్వు నా పెద్ద కొడుకువి, త్వరలో నా చేతికి అంది రావాల్సిన వాడివి. నువ్వు ఏమాత్రం తప్పటడుగు వేసినా నా గుండె కలుక్కుమంటుంది. నీకు నేను కలిగించిన సౌకర్యాలు నా చిన్నప్పుడు మా నాన్న ఒక్కటి కలుగు చేయలేదు. అసలు నా ఊసే పట్టించుకోలేదు. ఎన్నో కష్టాలు పడి పైకొచ్చాను. నేను సేల్స్ మ్యాన్ని. నీకు ఏది కావాలంటే అది ఇస్తున్నాను. ప్రత్యేకం ఓ గది ఏర్పాటు చేశాను. ఈ సదుపాయాలన్నీ నువ్వు సక్రమంగా వినియోగించుకోకపోతే. ఆయన కంఠం బాధతో వణికింది. వెళ్ళి చదువుకో. మధుబాబు అక్కడి నుండి వచ్చేశాడు. అతని మనస్సు వికలమైపోయింది. తనకేమైనా పేరు ప్రఖ్యాతులు వచ్చాయా అని మధుబాబు ఆలోచిస్తూ ఉండేవాడు. తాను విన్న ప్రకారం ఈ రాసేవాళ్లకు సంఘంలో గౌరవం, ప్రతిష్ట లభిస్తూ ఉండాలి. అలాంటివేమైనా అమరుతున్నాయా తనకు? కాలేజీలో తన గురించి తరచూ ప్రసక్తి వస్తుంటుందని చూచాయిగా విన్నాడు. అయితే వాళ్ళెవరూ బయటపడి తనను పొగడటం కానీ అలాంటిది ఇంకేమైనా చెయ్యటం కానీ జరగలేదు. విశ్వనాథం గారి స్నేహితులు తరచూ చదువుతుండేవాళ్ళు. తమ అభిప్రాయాలు సంభాషణ పరంగా ఆయన ముందు వ్యక్తపరుస్తూ ఉండేవాళ్ళు. ఏంటయ్యా ఎప్పుడు నీ బిజినెస్ గొడవేనా? కాస్త పక్కకి కూడా దృష్టి మళ్లించు. మీ అబ్బాయి బాగానే రాస్తున్నాడు అనేవాళ్ళు. ఇవాళ తప్పకుండా చదువుతాను అనుకునేవాడైనా. ఆ రాత్రి కాస్త ప్రయత్నం చేశాడు. కానీ ఒక్క పేజీ అయినా పూర్తి కాకుండానే అంతా గందరగోళంగా ఏమిటోగా ఉండేది. కాగితాలు మూసేసి పడుకొని నిద్రపోయేవాడు. మధుబాబు క్లాస్లో సత్యనారాయణ అని ఓ అబ్బాయి ఉండేవాడు. ఇంచుమించు మధుబాబు ఈడే ఉంటుంది. క్లాస్లో ఓ మూల ఒంటరిగా కూర్చునేవాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఓ రోజు సత్యనారాయణ మధుబాబు దగ్గరకు వచ్చి మా అన్నయ్యని కలుసుకుంటారా అన్నాడు. మధుబాబు కొంచెం ఆశ్చర్యపడి మీ అన్నయ్య ఎవరండి అన్నాడు మృదువుగా. ఉమాపతి, కథలు రాసే ఉమాపతి. మధుబాబు చప్పున భుజాలెగరేశాడు. అప్పుడప్పుడు పత్రికల్లో కనిపిస్తూ ఉండే ఉమాపతి ఇతని అన్నయ్య కూడా లాస్ట్ ఇయర్ నుంచే రాయటం మొదలుపెట్టాడు. మీరు నా క్లాస్మేట్ అని చెప్పాను. మిమ్మల్ని కలుసుకుందాం అనుకుంటున్నాడు అన్నాడు సత్యనారాయణ. మధుబాబుకు చెప్పలేని ఆనందం కలిగింది. మొదటిసారిగా మరో రచయితని కలుసుకునే అవకాశం లభిస్తోంది. తప్పకుండా ఈవేళ సాయంత్రం మీ ఇంటికి వెళదామా అన్నాడు ఉత్సాహంగా. సత్యనారాయణ మా ఇంటికి ఇవాళ వద్దండి. వర్షాలు పడటం మూలాన దారి సరిగ్గా లేదు. సాయంత్రం 5 గంటలకి మేమిద్దరం కలిసి మీ ఇంటికి వస్తాం అన్నాడు. మా ఇల్లు తెలుసా మీకు? గాంధీనగర్లో ఉంది. లైబ్రరీకి పోయే దారిలో 2-3 సార్లు మీరు మేడ మీద నిలబడి ఉండగా లైబ్రరీకి పోతూ చూశాను. మధుబాబు సంతోషించి సాయంత్రం తప్పకుండా రండి, ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. సత్యనారాయణ వెళ్ళిపోయాడు. ఉమాపతి రాసిన ప్రతిరచన అతను చదువుతూనే ఉన్నాడు. అతను ఈ రంగంలో తనకంటే కొంచెం ముందుగా ప్రవేశించాడు. కానీ తను చేసినన్ని రచనలు అతను చెయ్యలేదు. రాయటం ప్రారంభించి 7 ఏడాది గడిచినా అన్నీ కలిసి 7-8 కంటే మించవు.
4:30కి కాలేజ్ నుంచి ఇంటికొచ్చి బట్టలు మార్చుకొని 5 అయ్యేసరికి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. తను అతనితో మాట్లాడవలసిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. చివరకు 5:30 దాటుతుండగా వాళ్ళిద్దరూ వచ్చారు. ఉమాపతి కొంచెం ఇంచుమించు అతని తమ్ముడిలాగే ఉన్నాడు. జుట్టు కొంత భాగం కళ్ళ మీదకు ముందుకు పడుతోంది. పైజామా లాల్చీ వేసుకున్నాడు. కళ్ళు నిశితమైన దృష్టితో భావస్ఫూరితంగా ఉన్నాయి. చూడగానే రచయిత అనిపించేటట్లుగా ఉన్నాడు. మధుబాబుని చూస్తే ఎవ్వరూ రచయిత అనుకోవడానికి ఆస్కారం లేదు. అతను సన్నగా ఎర్రగా లేతగా ఉంటాడు. అతని క్రాఫ్ ఉంగరాలు కానీ వంకీలు కానీ తిరగలేదు. పైకి దువ్వుతాడు. నమస్కారం చేసి ఇద్దరిని లోపలికి తీసుకుపోయి తన గదిలో కూర్చోబెట్టాడు. మిమ్మల్ని ఓ రకంగా నేను ఎరుగుదును అన్నాడు ఉమాపతి ఆసీనుడైనాక. ఎలా? మన ఇద్దరం ఒకే స్కూల్లోనే చదివాం. 5th ఫారం చదివే రోజుల్లో ఇంకా డివిజన్స్ చేయకముందు అందరం కలిసి కామన్గా అటెండెన్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఓసారి అటెండెన్స్ పిలిచేటప్పుడు పరధ్యానంగా ఉండటం చూసి నేనే ఇచ్చాను రెస్పాన్స్ అని నవ్వాడు ఉమాపతి. అయితే మనిద్దరం క్లాస్మేట్స్మా అన్నాడు మధుబాబు ఆశ్చర్యంగా. కొంతకాలం ఇక్కడ చదివాక కలకత్తాలో మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. స్కూల్ ఫైనల్ తప్పాను. ఇక చదువు బుద్ధి కాలేదు. చదువుకి తిలోదకాలు ఇచ్చేశాను. మా తమ్ముడికి నాకు వయసులో ఏడాది కంటే తేడా లేదు. వాడు ప్రైవేట్గా మెట్రిక్ కట్టి కాలేజీలో చేరాడు. మరి ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. మధుబాబు లోపల నుంచి కాఫీలు తీసుకొచ్చాడు. కాఫీలు తాగుతూ వాళ్ళు మామూలు విషయాలు యథాలాపంగా మాట్లాడుకున్నారు. మీరు చాలా కథలు రాశారనుకుంటాను అన్నాడు ఉమాపతి మొదలు పెడుతూ. అవునండి, ఓ 25 వరకు రాశాను. ఒక్క భారతి మినహాయించి ఇంచుమించు అన్నిట్లోనూ అచ్చయినాయి. అంత త్వరగా ఎలా వ్రాయగలుగుతున్నారు? మధుబాబుకి అర్థం కాలేదు. అంటే అంత ఎక్కువగా ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా మీకు? ఈ మాట మధుబాబుకి చాలా కొత్తగా అనిపించింది. శ్రమ అని ఎప్పుడు అనుకోలా. ఏదో ఇతివృత్తం తట్టడం, రాసి పంపించేయటం అంతే అన్నాడు. మీరొకసారి రాసింది మళ్ళీ ఫేర్ చేస్తారా? చెయ్యను. నిజం చెప్పాలంటే రాసింది చదువుకొనటానికి కూడా నాకు ఓపిక ఉండదు. అచ్చులో వస్తే చదువుకోవటమే. ఉమాపతి ఈ మాటలను శ్రద్ధగా విన్నాడు. బాగా ఆశ్చర్యపడినట్లు కనిపించాడు. ఓ కథ రాసే ముందు మనసులో తర్జన భర్జన, విమర్శ, యోగ్యత ఇవన్నీ ఆలోచించుకోరా అన్నాడు కొంచెం ఆగి. అన్నాడు మధుబాబు. అసలు మీ ఆశయం ఏమిటి అన్నాడు ఆ రచయిత ఉన్నట్టుండి. మధుబాబు ఉలిక్కిపడ్డాడు. ప్రశ్న తూణీరంలా వచ్చింది. సరికొత్తది. ఇదివరకు ఎన్నడూ వినియరగనిది. ఏమిటి తన ఆశయం? ఏముంది? అయోమయంగా చూశాడు ఆ పృచ్ఛకుని వంక. చెప్పండి అన్నట్లు అతను గుచ్చిగుచ్చి చూశాడు. మధుబాబు గబగబా ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు తాను రాసిన కథలన్నీ మననం చేసుకుంటున్నాడు. ఇంతవరకు 25 కథలు రాశారు. అన్నిట్లోనూ ఏదో చెప్పాలని ప్రయత్నించారు. కొత్త కొత్త పాత్రల్ని సృష్టించారు. కొంతవరకు మీ అభిప్రాయాల్ని నేను ఊహించగలను. కానీ కలిశారు కాబట్టి ముఖతహా వినాలని ఉంది. ఏమిటి కలం చేపట్టడంలో మీ ఆశయం? అబ్బా, పెద్ద పెద్ద డైలాగులు దొర్లుతున్నాయి. కానీ ఏం సమాధానం చెప్తాడు తను? తనకేమీ ఆశయం లేదు. ఆశయం కోసం ఇంతవరకు రాయలేదు. కథను మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఏవో పాత్రలతో ఊహించి రాశాడు అంతే. మీ రచనల ద్వారా సమాజానికి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటి? అయ్యబాబోయ్, ఏమిటి ప్రయోగాలు తన మీద? సమాజాన్ని సంస్కరించాల్సిన బాధ్యత తనకుందా? దానికి ఓ సందేశాన్ని వినిపించవలసిన అవసరం తనకు కలదా? అయితే రాయటానికి ఓ ప్రయోజనం, లక్ష్యసిద్ధి ఉండాలన్నమాట. నాకేమీ ఆశయాలు లేవండి అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ. జవాబు విని ఉమాపతి విస్తుపోయాడు. అతనికి ధోరణి విచిత్రంగా కనిపించింది. ఇలా అన్నాడు. ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పదలుచుకున్నది లేనినాడు కాగితాన్ని ఖరాబు చేయటం శుష్క దండగా. అసలు ఏదో దుగ్ధ తీరని తపన మనసులో జనించి ఆ తాపాన్ని తీర్చుకోవటానికి కలం పడితేనే అతడు నిజమైన రచయిత. ఆశయం లేనివాడంటూ ఎవడూ ఉండడు. అయితే కొందరికి నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండవు. వయస్సు, అనుభవం ఆ నిర్దిష్టత కలిగిస్తాయి. మరి నాకు లేదండి అన్నాడు మధుబాబు నీరసం కమ్మినట్లు. ఉమాపతి మందహాసం చేశాడు. మీ రచనలు చదివితే అట్లా అనిపించదే? వాటిలో అభూత కల్పనలు ఏవీ ఉండటం లేదు. మన చుట్టూ రగులుతున్న సమస్యలనే చిత్రిస్తున్నారు. మిమ్మల్ని గురించి మీకు సరైన అభిప్రాయం లేదు. మీలో అవ్యక్తమైన ఆరాటం ఉంది అన్నాడు. మధుబాబుకు అబద్ధం చెప్పాలనిపించలేదు. 2 చేతులా రాయాలన్న ఆరాటం తప్ప ప్రపంచాన్ని గురించి మరో ధ్యాస లేదు. నేను కావాలని ఇంతవరకు ఏ సమస్యను తీసుకోలేదు. ఆదర్శాలు విరజిమ్మాలని ప్రయత్నించలేదు. నా ఆనందం కోసం, తృప్తి కోసం రాసుకున్నానంతే అన్నాడు. అలా కాదు చూడండి అన్నాడు ఉమాపతి.
ఒక నిర్దిష్టమైన గమ్యం లేకుండా ఎవడు ఉత్తమ రచయిత కాలేడు. మీ అభిమాన రచయితలంటూ ఎవరైనా ఉన్నారా? శరత్ని మీరెందుకు అభిమానిస్తున్నారు? మధుబాబు ఆలోచించసాగాడు. ఆయన రాసే ప్రతి ఆలోచనలోనూ ఈ సమాజంలోని కఠిన నియమాలకు, మూర్ఖపు దురాచారాలకు బలైపోతున్న అభాగ్యుల ఆక్రందన పౌరుషంగా వినిపిస్తుంది. ఆ నిర్భాగ్యుల్ని వివిధ కోణాలలో చిత్రించారు. తన ఆశయ నిర్వహణకు ఈ సమాజాన్నే ఒక విలన్గా తీసుకున్నాడు. సాధారణంగా ఆయన పుస్తకాల్లో విలన్లు ఉండరు. సంఘాన్ని పాలిస్తున్న దారుణ సిద్ధాంతాలకు గురై బలైపోతుంటాయి ఈ పాత్రలు. తను చెప్పదలుచుకున్న విషయాన్ని బట్టి దానికి అనుగుణమైన భాష, వాతావరణం, శిల్పం తీసుకున్నాడు. రాసిన ప్రతి అక్షరంలోనూ తను గోచరిస్తూ ఉంటాడు. అతని ఆశయము, దాని ఆచరణ విధానము రెండు ఉదాత్తాలైనాయి. ఏదీ ఏవగింపు కలగచేయకుండా అంచేతనే అతను నిలిచాడు. కొందరు శరత్ని వీరికి స్పష్టంగా ముగించడు అని విమర్శిస్తూ ఉంటారు. అట్లా విమర్శించే వాళ్ళు తాము వాంఛించిన సంఘాన్ని అప్పుడే ఏర్పడిపోయినట్లు చిత్రిస్తున్నారు. వీటిలో కసే గాని కరుణ లేదు. మనుషుల్ని ఊహకతీతమైన స్థితిలో పెట్టడానికి ప్రయత్నించారు. అదీగాక సమస్యను బట్టే భాష అన్న సాంప్రదాయాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. వాస్తవికతకు విపరీత అర్థాలు తీసి సాహిత్యాన్ని రసహీనం చేసి వట్టి పొడిగా తయారు చేశారు. అంచేతే ఎంత ఆర్భాటం చేసినా శరత్ హృదయాలను ఆకర్షించినట్లు ఆకర్షించలేకపోయారు. మనకు సమాజం పట్ల ఉన్న కసిని వికృతంగా తీర్చుకోకూడదు. అదీకాక నిజాయితీ, ఉద్రేకం ఎరువు తెచ్చుకోకూడదు. మన సాహిత్యాన్ని 1000 మంది దుర్భాషలాడితే వాళ్ళెవ్వరూ చేరుకోలేని ఉన్నత శిఖరాలను చేరుకున్నాననుకోవటం ప్రగల్భం. ఎక్కడా తడుములాట లేకుండా స్వచ్ఛమైన కంఠస్వరంతో చెప్పాడు ఉమాపతి. పక్కన నిశ్శబ్దంగా కూర్చున్న అతని తమ్ముడు సత్యనారాయణ కూడా శ్రద్ధగా ఆలకించాడు. శరత్ని గురించి నేను ఇలా మాట్లాడగలనా అని ప్రశ్న వేసుకున్నాడు మధుబాబు. అతనికి ఆశ్చర్యంగా ఉంది. శైలి, శిల్పం వీటి గురించి మీకున్న నమ్మకాలేమిటి? అవి వాస్తవికతకు ఎంతవరకు ప్రతిబంధకాలవుతాయి అన్నాడు ఉమాపతి ఒక్క క్షణం ఆగి. ఇతరుల రచనలు చదువుతున్నప్పుడు ఈ చెప్పబడిన వాటిలోని ప్రత్యేకత, సమర్థత మధుబాబుని ఆకర్షిస్తూ వచ్చాయి. ఒక్కొక్క రచయిత రచనా విభాగంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుందని అతనికి తెలుసు. శైలి, శిల్పం లేకుండా సూటిగా చెప్తే చాలా డ్రైగా వట్టి పిందెల్లా ఉంటాయి అన్నాడు. జవాబు చెప్పాలి గనక సూటిగా చెప్పటం కూడా ఓ శైలే అన్నాడు ఉమాపతి నవ్వుతూ. మధుబాబు ఇబ్బందిలో పడి నేను అలాంటి వాటి కోసం ఏమీ సాధన చేయలేదండి అన్నాడు. చేయనక్కర్లేదు. నిజానికి నిజమైన వ్యక్తిత్వం ప్రత్యేకమైన శైలిని సృష్టిస్తుంది. ఉదాహరణకు మిమ్మల్నే తీసుకుందాం. అజ్ఞాతంగా చాలామంది రచయితల ప్రభావం మీ మీద ప్రసరిస్తున్నా కథను మలచటంలోనూ సంభాషణలను పలికించటంలోనూ మీది చాలా చిత్రమైన పద్ధతి. ఓ సుకుమారత్వం ఉంది అందులో. పాఠకుల్ని చాలా చప్పున ఆకర్షిస్తుంది. అయితే ఇంకా నిశ్చితమైన నిర్దిష్టత రాలేదనుకోండి. రాసే సమయంలో ఇతర రచయితల గురించి మర్చిపోయి మిమ్మల్నే కళ్ళ ముందు ఉంచుకుంటే చెక్కు చెదని శైలి అమరుతుంది. కానీ మీ టెక్నిక్ మెచ్చుకోదగ్గది సుమండి. మళ్ళీ ఓ కొత్త పదం. సమస్యను తీసుకుని కథ అల్లుకోక ఆలోచించటమే ఇతివృత్తంలోని మొదటి సంఘటనతో ప్రారంభించటం వల్ల ఈ టెక్నిక్ గొప్పగా కుదిరింది. మొట్టమొదట మీకు కథలోని మొదటి వాక్యమో దృశ్యమో మనసులో మెదులుతుంది. దాన్ని బట్టి మిగతా కథ అంతా చరచరమని సంఘటనలతో సాక్షాత్కరిస్తుంది. అప్పుడు మీరు రాయటానికి కొంచెం కూడా తడుముకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత బాగా కనుక్కున్నాడు తన గురించి అతను. తనకు తెలియని ఎన్నో విషయాలు అతనికి తెలుసు. తనకంటే 1 ఏడాది పెద్ద, అంతే. అతని కథలు తన వాటికన్నా బాగుండవు. అతని సాహిత్యం కన్నా అతను గొప్ప. తనకన్నా తన సాహిత్యం గొప్ప. ఇంతకీ అతని ఆశయం ఏమిటో? మీ ఆశయం ఏమిటి అన్నాడు. ఉమాపతి మందహాసం చేశాడు. ఈ రోజుల్లో ఎవరిని కదిపినా సెక్స్, ప్రేమ, స్త్రీ వీటిని గురించే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వీటిల్లో నిజం కన్నా ఆర్భాటం ఎక్కువ, నిజాయితీ కన్నా శిల్పం ఎక్కువ. ఇంతా చూస్తే తెలుగుతనం ఉండదు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు పతితుల్ని గురించి, దొంగల్ని గురించి రాయటం, చెరిగేస్తున్నానని భుజాలెగిరేయటం ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒక సంఘటన చూసి అది తాము కొత్తగా కనిపెట్టామన్న ధీమాతో రాసేటంతటి అసహన స్థితికి వచ్చారు. విషయం పాతదే అయినా నాకు వీటి నుంచి ఒక రిలీఫ్ ఇవ్వాలనిపించింది. మన చుట్టూ వ్యాపించి ఉన్న సామాన్యమైన నిజంలోంచి ప్లాట్ ఎన్నుకోవాలి. అతీతంగా రాస్తేనే ఉత్తమ రచన అన్న భ్రమ తొలగించాలి. అట్టహాసం, ఆడంబరం, పాండిత్య ప్రకర్ష ఉండకూడదు. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. వారి సాధక బాధకాలు, స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకున్నాను, అనుభవించాను.
ఉదాహరణకి పొదుపు అన్నది ఓ సమస్య. ఈ పొదుపు దుబారాల గురించి చక్కని నవల రాయొచ్చు. వంకర టింకర డైలాగులు, జీవితంలో సెక్స్ సమస్య అనుకొనటం నా రచనల్లో ఉండదు. కుటుంబ జీవితాలని యథాతథంగా మృదువుగా కొంచెం మెరుగుపెట్టి చిత్రించటమే నా ఆశయం అన్నాడు. అతని పద్ధతి మధుబాబుని ఆకర్షించింది. నిజంగా ఓ రిలీఫ్ ఇవ్వగల ఆత్మవిశ్వాసం కనబడుతోంది అతనిలో. తనని గురించి తాను చక్కగా ఓ దారి ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో. 7:30 అయ్యేసరికి వాళ్ళింక వెళ్తామని లేచారు. తరచూ వస్తుండమని మధుబాబు మనఃపూర్వకంగా కోరాడు. అన్నదమ్ములిద్దరూ సెలవు తీసుకొని బయటకు నడిచారు. మధుబాబు గుమ్మంలో నిల్చొని చూడసాగాడు. ఓ 10 గజాలు పోయాక ఇద్దరూ సిగరెట్లు వెలిగించుకుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ నడిచిపోసాగారు. అతనికి నవ్వొచ్చింది. ఎవర్రా, కొత్త వాళ్ళలాగా కనిపిస్తున్నారే అంది తల్లి అన్నం వడ్డిస్తూ. అవునమ్మా, ఇవాళ్లే స్నేహమైంది. అందులో ఒకతను రచయిత అన్నాడు మధుబాబు ఉత్సాహంగా. ఆ రాత్రి అతనికెంతకీ నిద్ర పట్టలేదు. తన కోసం ఓ రచయిత వెతుక్కుంటూ రావడం, తనలోని ప్రత్యేకతని బయట పెట్టడం ముదావహంగానే ఉంది. కానీ తనకేమీ ఆశయం లేదని తనతోనే వప్పించిపోయాడు. ఎట్లా వస్తుంది తనకది? ఏం చెయ్యాలి? ఇలా ఇష్టం వచ్చినట్టు దేన్ని పడితే దాన్ని గురించి రాయటం ప్రగతికి ప్రతిబంధకమా? స్త్రీని గురించి తీసుకుంటే తనకేమీ తెలీదు వాళ్ళ గురించి. నిరుపేదలు, దరిద్రం, గుమాస్తా, కళాకారుడు, కులమత తారతమ్యాలు, ఓ రాజకీయ సిద్ధాంతం, వీటిల్లో దేన్నో ఒకదాన్నే తన పథకంగా నిర్దేశించుకోవాలా? దాన్ని గురించే ప్రత్యేకంగా పుస్తకాలు చదివి అనేక విషయాలు గ్రహించి వాటిని గురించి తర్జన భర్జనలు జరుపుతూ ఉండాలా? ఎలా లభిస్తుంది తనకు ఆశయం? తన ముద్ర ప్రజల మీద వేసే ఆ మంత్రం ఏమిటి? ఎంత తన్నుకున్నా అతని ఆలోచనలకు ఓ ఫలితం ఏర్పడలేదు. విసిగిపోయాడు. ఎలాగో నిద్ర పట్టింది. ఇంటర్మీడియట్ మొదటి ఏడు పూర్తయింది. సెలవుల్లో మధుబాబుకు కావలసినంత తీరిక, చదవాలన్న ఉత్కంఠ కూడా బాగా పెరిగింది. ఇంగ్లీష్ క్లాసిక్స్, షేక్స్పియర్ నాటకాలు చదవటం ప్రారంభించాడు. అభిరుచి లేకపోయినా అవసరం కింద చేసుకుని తెలుగు పద్య కావ్యాలు, ప్రబంధాలు చదవసాగాడు. అతనికి ఛందస్సు రాదు. అయినా కొన్ని గేయాలు రాశాడు. వాటిలో కొన్ని ప్రముఖ వారపత్రికల్లో అచ్చయినాయి కూడా. కానీ ఈ కావ్యాలు అతనికి సరిగ్గా వంటబట్టేవి కావు. సగం సగం అర్థమయ్యేవి. కఠినమైన పదం ఒకటి తటస్థపడినప్పుడల్లా దాన్ని మననం చేసుకుని హృదయసీమలో పదిలం చేసుకునేవాడు. కానీ చదువుతుంటే సరిగ్గా ఏకాగ్రత కుదిరేది కాదు. ఊహల మీద ఊహలు పొర్లుకుంటూ వచ్చేవి. అవి కాగితం మీదకెక్కించే వరకు చేతులు దురదలు పుట్టేవి. క్రమంగా అతని బంధువులలో అందరికీ అతను రచయితగా ఆదరపాత్రుడు కాసాగాడు. అతని మేనమామలు, వరుసకు అన్న అయిన వాళ్ళు అభినందిస్తూ ఉత్తరాలు రాసేవాళ్ళు. మధు, నీ కథలు బాగుంటున్నాయి. చక్కని సైకాలజీ ద్యోతకమవుతోంది. ఏ మనిషిని కూడా నిర్లక్ష్యం చేసి చూడకు. ప్రతివారి నుంచి ఏరుకుంటే కావలసినంత సామాగ్రి లభిస్తుంది. ముఖాలు పరిశీలించి అంతఃకరణలు గ్రహించడం నేర్చుకో అని ఓ మేనమామ రాశాడు. ఉమాపతి తరచూ కలుస్తున్నాడు. అయితే మధుబాబు మునుపట్లాగా మాట్లాడలేనివాడు కాడు. అతనిప్పుడు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయగలడు. తనకు ఓ మార్గం లేదే అన్న చింత అంతగా ఇప్పుడు లేదు. రాసిన ప్రతిదాన్ని గురించి ఓ ప్రయోజనం సిద్ధింపచేసి చెప్పగలడు. అతనికిలా చెప్పగలగటం సాధన మీద వచ్చింది. కథ రాసే ముందు కాకపోయినా రాశాకైనా ఏముందా అని ఆలోచిస్తున్నాడు. అందులోంచి ఓ ముత్యాల సరం బయటకు తీస్తున్నాడు. ఒక అంశాన్ని గురించి వాదోపవాదాలు వచ్చినప్పుడు అవతలివాడిని సరికి సరి ఎదిరించి తట్టుకునేటంతటి శక్తి రాకపోయినా తన పాయింట్ మీద పెనుగులాడగలడు. అయితే ఒక్క లోపం మాత్రం అతన్ని విడిచిపోలేదు. తనకు ఏది అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువో అతను ఇంకా గ్రహించలేదు. ఓ గదిలో పలు రకాల జంత్రాలు మోగుతున్నాయనుకోండి. అన్నీ కదలిక కలిగించేస్తే ప్రత్యేకంగా ఇది నన్ను బాగా కదిలించింది అని చెప్పలేని స్థితి. తనకు నచ్చిన ఇన్ని పథకాలలోనూ ఇన్ని పదాలలోనూ పాందుడిగా నడిచి ప్రయోగాత్మకంగా అనుభవిస్తున్నాడు. అన్నట్టు అతను ఎన్నాళ్ల నుంచో కోరిన కోరిక సఫలమైంది. మొదటిసారిగా అతని కథ భారతిలో అచ్చయింది. ఉమాపతి రచనలు ఇంతవరకు అచ్చు కాలేదు. బహుశా ఇంత చిన్న వయసులో భారతిలో కథ రాసిన వాళ్ళెవరూ లేరేమో. అతనికి గర్వం కలిగింది. తాను పైకి పోతున్నాడు. వేసవి సెలవులు విడిచి కాలేజీ తెరిచారు. మధుబాబు 2వ ఏడులో ప్రవేశించాడు. కొన్నాళ్లకు యథావిధిగా ఎలక్షన్లు జరిగాయి. కాలేజీ మ్యాగజైన్ పోటీ పరీక్ష జరిగింది. అతను మళ్ళీ పాల్గొన్నాడు. అంశం ఇంగ్లీష్లో విద్యాభ్యాసం సమంజసమా అని ఆలోచించి శక్తి కొద్దీ బాగా రాశాడు. దాని తర్వాత ఇంటర్వ్యూకి కొంతమందిని సెలెక్ట్ చేసి పిలిచారు.
వాళ్ళల్లో మధుబాబు కూడా ఉన్నాడు. తర్వాత ఫలితాలు తెలిసాయి. అతను సెలెక్ట్ అయ్యాడు. హమ్మయ్య అనుకున్నాడు. తను అనుకున్నది నెరవేరింది. మంచి మ్యాగజైన్ తీసుకురావాలి. ఇదివరకు ఎవరూ తీసుకురానట్లు కొత్తగా ఆకర్షణలతో తయారు చేయాలి. భారతిలో అతని కథ అచ్చుకోవటం చుట్టూ మంచి వాతావరణాన్ని సృష్టించింది. అందులో ఏముంది చెత్త అనే కొంతమంది ప్రబుద్ధులు అన్నా కొంతమంది విద్యార్థులు దగ్గరకు వచ్చి అభినందించసాగారు. కొన్నాళ్లలో మరి 2-3 కథలు కూడా భారతిలో అచ్చయినాయి. నిజానికి అవి చాలా మంచి కథలు. ఎంతోమంది హృదయాలను కదిపాయి. మధుబాబు దాకా రాలేదు, కానీ మిగతా రచయితలలో చైతన్యవంతమైన చర్చలకు కారణభూతమైంది. అందులో ఒక కథలో చనిపోయే ముందు ఆ విషయం తెలిసి తపనపడ్డ ఒకడి మనస్తత్వం హృదయ విదారకంగా చిత్రింపబడింది. అది అచ్చయినాకనే రేడియో వాళ్ళ దగ్గర నుంచి నాటిక రాయమని ఆహ్వానం వచ్చింది. మధుబాబు పులకాంకితుడయ్యాడు. ఇదివరకు రేడియోకి ఎన్ని నాటికలు పంపినా తిరిగొచ్చాయి. 2 రోజులు కష్టపడి 15 నిమిషాలకు సరిపోయే ఒక నాటిక రాసి పంపించాడు. కాలేజీలో ఒక మహాకవి ఉన్నాడు. ఆయనంటే మధుబాబుకు చాలా భక్తి శ్రద్ధలు. మహాకవి నిజంగా గొప్పవాడు. సాహిత్య సామ్రాజ్యంలో ఆయన స్పృశించని విభాగం లేదు. గొప్ప వక్త కూడా, కానీ పెడసరం మనిషి. మనసు మృదువైందే కానీ మాట కఠినంగా ఉంటుంది. దేశమంతా ఆయనకు బోలెడంత శిష్యబృందం ఉంది. ఆయనంటే గిట్టని వాళ్ళు, సమయం వస్తే పరాభవిద్దామని కాచుకు కూర్చున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే ఆయన ముందు ఆ పప్పులేవి ఉడకవు. ఎంతటి వాడినైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా చీమను దులిపి పారేసినట్లు దులిపేస్తాడు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఏం రాసినా ఏం చెప్పినా పరిపూర్ణమైన విశ్వాసంతో మరో 20 ఏళ్ల తర్వాతనైనా అదే మాట చెప్పగలిగే స్థైర్యంతో చెప్తాడు. ఆయనతో ఎట్లాగైనా పరిచయం పెంచుకోవాలని మధుబాబు ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆయన తన క్లాసుకి రాడు. అందుకని తన గురువుగా సంబంధం ఉంచుకునే అవకాశం అతనికి కలగలేదు. ఒకరోజు ధైర్యం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆదివారం ఉదయం 9 అవుతోంది. పడక్కుర్చీలో కూర్చుని మహాకవి ఏదో గ్రంథం పఠిస్తున్నాడు. నమస్కారం అండి అన్నాడు మధుబాబు వణికే కంఠంతో. మహాకవి తల ఎత్తి, ఎవర్రా అబ్బాయి, నా స్టూడెంట్వా అని ప్రశ్నించాడు. మధుబాబు తడుముకొని, కాదండి, నేను ఫస్ట్ ఇయర్ చదివే రోజుల్లో మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళేవారు. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఫస్ట్ ఇయర్కి పెడుతున్నారు. మీరు మాకు రావటం లేదు అన్నాడు. మీకు అదృష్టం లేదురా అన్నాడు మహాకవి. కొంచెం ఆగి ఆయనే, ఏం చెయ్యనురా అబ్బాయి, మీ క్లాసే తీసుకుందామనుకున్నాను, కానీ ఆరోగ్యం బాగుండటం లేదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఎక్కువ శ్రమ తీసుకోనక్కర్లేదని వాళ్ళకు పోతున్నాను అన్నాడు. మధుబాబు జవాబు చెప్పకుండా నిలబడినాడు. అన్నట్లు ఎందుకు వచ్చావు? నీ పేరేమిటి? ఆ కుర్చీ ఇలా లాక్కొని కూర్చో. అతను కుర్చీ దగ్గరకు లాక్కొని కూర్చుని తన పేరు చెప్పి, సాహిత్యం అంటే అభిలాష ఉందండి అన్నాడు. ఆయన చిత్రంగా కళ్ళెగరేసి, ఏమిటి, నీకు ఆ పైత్యం ఉందన్నమాట అన్నాడు. మధుబాబుకి నవ్వొచ్చింది. కథలు రాస్తుంటానండి అన్నాడు మెల్లగా. అచ్చయినాయా? మధుబాబు తల ఊపి ఈ మధ్యనే భారతిలో అచ్చయిన కథ పేరు చెప్పాడు. మహాకవి ముఖంలో రవంత ఆశ్చర్యం పొడసూపింది. గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా, ఏమిటి, అది నేను చదివినట్లున్నానే, ఉండు అని లేచి అల్మరా దగ్గరికి వెళ్ళి ఆ నెల భారతి తీసుకొచ్చి ఓ పేజీ తీసి, ఇదే కదూ అన్నాడు. మధుబాబు ఉత్సాహంగా అవునండి అన్నాడు. ఆయన మళ్ళీ కుర్చీలో కూర్చుని పేజీలు తిప్పుతూ, నేను చదివానురా అబ్బాయి, ఇది కథ కూడా గుర్తుంది. నేను నేటి నవీన సాహిత్యం చదవనని అంతా అనుకుంటారు. అది అబద్ధం. కొత్త వాళ్ళు రాసేది చాలా వరకు చదువుతూనే ఉన్నాను. నీ కథ నాకు నచ్చింది. నీకు మంచి అభివృద్ధి ఉంది, పైకి వస్తావు. అవును కానీ ఇంత పెసిమిస్ట్గా ఎందుకు తయారయ్యావురా అన్నాడు. మధుబాబు నీళ్లు నములుతూ, నేను అట్లాగే అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. పెసిమిజం ఈనాటి ఫ్యాషన్ అయిందిలే. అట్లా రాస్తేనే కానీ పేరు రాదు కూడా. నీకు శిల్పం ఇంకా అమర్లేదు. పద్యాలు రాయటం వచ్చునా? రాదండి. బ్రతికించావు. నువ్వెన్నటికీ కవివి అవటానికి ప్రయత్నించకు. పైకి రావటం సులభమే కానీ 2 కావ్యాలు రాసేసరికి కలం ఇంకిపోతుంది. అప్పుడు నీకు గతమే కానీ భవిష్యత్తు ఉండదు అన్నాడు మహాకవి. కొంచెం ఆగాక, మధుబాబు, కాలేజీ మ్యాగజైన్కి నేను స్టూడెంట్ ఎడిటర్నే, రచన ఏమైనా ఇవ్వరు అని అడిగాడు కొంచెం ఆగి. కష్టం, తీరిక లేదు. ఇటు విమర్శలు అటు కావ్య పరంపరలు తలమునిగి ఉన్నాను. అయినా ప్రయత్నిస్తాను. కొన్నాళ్ళు పోయాక కనిపించు. ద్రౌపది మీద ఓ వ్యాసం రాస్తాను. మరి వస్తాను, సెలవండి అన్నాడు మధుబాబు లేచి. పోయిరా అన్నాడు మహాకవి. అతను బయటకు వచ్చేశాడు. కథ కొనసాగుతుంది.